హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అయిన ఫిష్ ఫ్రై అలాగే ఫిష్తో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది కనుక నేను ఇందులో ఫిష్ ఫ్రైని మాత్రం చూపిస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఫిష్ని కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఈ లోపల ఉన్న సొన మొత్తం తీసేసి చాలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో నుండి కొంచెం రౌండ్గా ఉండే పీసెస్ని నేను ఫ్రై కూరకి యూస్ చేస్తున్నాను. మిగతావేమి పులుసు కూరకి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫిష్ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి. ముందుగా ఈ ముక్కల్ని తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్, ధనియాల పౌడర్ 1 స్పూన్, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా ఆయిల్ని, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అన్నిటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 1/2 అవర్ వరకు ఉంచుకున్నాం అనుకోండి, ముక్కకి మసాలా అంతా బాగా పట్టుతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి నేను కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాను. దాన్ని ఈ ముక్కకు పట్టేలా చుట్టూ అప్లై చేస్తూ ఇలా అన్నిటినీ కార్న్ఫ్లోర్ పౌడర్తో ఇలా డిప్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ అప్లై చేస్తే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుందండి. అందుకే నేను కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా మసాలా మిక్స్ చేసిన ఫిష్ ముక్కలు మొత్తాన్ని కార్న్ఫ్లోర్ పౌడర్లో డిప్ చేస్తూ ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే ఈ ముక్కలన్నిటిని మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఉంచిన తర్వాత మళ్ళీ రివర్స్లో వేయించుకోవాలి. మనం ముక్కని డీప్ ఫ్రైలో వేయగానే కదపకూడదండి. కాసేపు కొంచెం హీట్ ఎక్కాక రివర్స్ వేసుకుంటే ముక్కలు చాలా బాగా ఫ్రై అవుతాయి. అలా ఆయిల్లో వేయగానే మనం దాన్ని స్పూన్తో అంటే మసాలా అనేది పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక 5 to 10 మినిట్స్ అయినాక వాటిని రివర్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ముక్కల్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది KFC టైప్లో మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫిష్ అనేది వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నార్మల్గా ఫిష్ కర్రీ పులుసు కంటే ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్రిస్పీ అండ్ సాఫ్టీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది. మిగిలిన ఫిష్ ముక్కలతో పులుసును కూడా చేశానండి. ఆ వీడియో కూడా చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.